హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అమెజాన్ సేల్లో తీసుకున్న రైస్ కుక్కర్ని అయితే చూపిస్తారనమాట. గ్రీక్ రోబో రైస్ కుక్కర్. ఇది ఒక్కటి ఉంటే చాలు ఎన్ని రకాలైన రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క డీటెయిల్స్ అవన్నీ నేను బాక్స్లో నేను మెసేజ్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. ఒకసారి లుక్ అయితే వేయండి. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకొని దీని ద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఈజీగా వస్తాయి. ఈ వీడియోలో ఓన్లీ అన్బాక్సింగ్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఎలా వచ్చింది, ఏమేమి వచ్చాయి దీంతో పాటు అది మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత డీటెయిల్గా మంచి రివ్యూ అయితే ఇస్తానన్నమాట. సో ఇది అన్బాక్సింగ్ వీడియో. సో ఇది రైస్ కుక్కర్. మనకి యాక్చువల్లీ ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నా ఈ రైస్ కుక్కర్ని. సో ఈసారికి అయితే కుదిరిందనమాట. మంచి రీజనబుల్ ప్రైజెస్కే వచ్చింది. సో ఇదన్నమాట రైస్ కుక్కర్. మనకి ఇలా వచ్చింది. ఓపెన్ అండ్ టాప్ మోడల్. సేమ్ కుక్కర్ని ఎలా అయితే యూజ్ చేస్తామో ఇది కూడా అలాగే అనమాట. క్లోజ్ అండ్ ఓపెన్ ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ తరోగా చెక్ చేసుకొని యూజ్ అయితే చేయాలి. దాంట్లో ఏమేమి ఇచ్చారంటే ఒక వైర్ ఇచ్చారు, ప్లగ్ అండ్ స్పూను, ఒక మెజర్మెంట్ కప్, అట్లనే ఒక హ్యాండ్ గ్లౌజెస్ ఇచ్చారనమాట. వేడిగా ఉన్నప్పుడు పట్టుకోవడానికి అని ఇచ్చారు. ఆ గ్రీన్ కలర్లో ఉండేటివి అవే అనమాట. సో ఒకటే ఒక రైస్ బౌల్ అయితే వచ్చింది, రెండు రాలేవు, ఒకటే వచ్చింది. సో వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇవి వచ్చాయన్నమాట. సో దీంతోపాటు మాన్యువల్, ఒక బుక్, ఇంకొక వారంటీ కార్డ్ అయితే వచ్చాయి. సో తరువుగా అంతా చదువుకొని ఎలా యూజ్ చేయాలో మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇది ఓన్లీ అన్బాక్స్లో యూజ్ ఎలా చేయాలి, అట్లనే ఏదైనా రెసిపీస్ అయితే చేసి చూద్దామన్నమాట ఇందులో. సో ఇది ఒక బౌల్ మాత్రం, ఒక స్పూన్, వైర్ అవి ఇచ్చారనమాట. సో మధ్య మధ్యలో మా చిన్నోడు డిస్టర్బ్ చేస్తుంటాడు. సో అందుకనైనా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నోటిఫికేషన్స్ అయితే మీకు తొందరగా వస్తాయన్నమాట. సో ఇది లిడ్ అనమాట. లోపల సైడ్ అది, బయట సైడ్ ఏమో ఇలా ఉంటుంది, పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ప్రెషర్ రిలీజ్ అవ్వడానికి హోల్స్ ఇచ్చారు. అండ్ లాక్ అండ్ క్లోజ్ కూడా చేసుకోవడానికి బటన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో యూస్ చేసేటప్పుడు మొత్తం మాన్యువల్ మొత్తం ఒకసారి బాగా చదువుకొని ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నిటివన్నీ ఇచ్చారనమాట. ఒకసారి ఆ బుక్స్ అన్నీ మనం బాగా చదవాలి. సో అండ్ వారంటీ కూడా కాల్ కానీ, వాట్సాప్ కాల్ కానీ, అలాది వెబ్సైట్ కానీ ఓపెన్ చేసి చూడాలన్నమాట. సో అక్కడ మనకి ఎలా మాన్యువల్ చేసుకోవాలి, ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అనేటివన్నీ ఇచ్చారు. కర్రీస్కి ఎంతసేపు పడుతుంది అవన్నీ చూసుకొని సో దీంట్లో రైస్ చేసుకోవచ్చు, పులావ్స్ చేసుకోవచ్చు, బిర్యానీలు చేసుకోవచ్చు, సాంబార్ అండ్ అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా లుక్ అయితే బాగుంది. కొంచెం వెయిట్ అయితే చాలా ఎక్కువనే ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అక్కడ ప్రికాషన్స్లు అన్నీ ఇచ్చారనమాట. సో ఓపెన్ క్లోజ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఇచ్చారు. అక్కడ సింబల్స్ ఇచ్చారు కదా, దాని ప్రకారం ఓపెన్ చేసుకోవాలంటే అటువైపు తిప్పాలి, క్లోజ్ చేయాలంటే ఇటువైపు తిప్పాలి సింబల్స్ ప్రకారం. అంతా ఒకసారి మాన్యువల్ మొత్తం చదువుకొని చేస్తే ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది అందరికి కూడాను. సో నెక్స్ట్ వీడియోలో ఏదైనా రెసిపీస్ చేసి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో లేదో. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకొని దీని ద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఈజీగా వస్తాయి అన్నమాట. సో ఇది కావాలని మా చిన్న బాబు ఏడుస్తున్నాడు. సో ఇది వారంటీ కార్డు, గ్రీక్ రోబోటిక్ ప్రెషర్ కుక్కర్ గ్యారంటీ కార్డ్ అనమాట. సో తర్వాత మాన్యువల్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఒక రెసిపీ బుక్ కూడా ఇచ్చారు. 100 రెసిపీస్ అయితే ఉన్నాయన్నమాట, ఎలా చేయాలి ఏంటి అనేది ఈ రైస్ కుక్కర్లో. సో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అంటే వాళ్ళ యాప్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మాన్యువల్లో అంతా ఇచ్చారనమాట. వారంటీ కార్డ్ మీద కూడా ఇచ్చారు. సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. సో ఏ టైం ప్రకారం వెళ్ళగా సో అదంతా ఒకసారి చదువుకొని మనం ఇది ఆపరేట్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది, వచ్చేస్తుంది కదా.
ఎవ్రీ పేజీలో ప్రతి ఒక్క పేజీలో ఇచ్చారు ఎలా యూజ్ చేస్తారు. ఇదన్నమాట వీడియో యొక్క డీటెయిల్స్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలానే మెసేజ్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. సో ఇప్పుడైతే రీజనబుల్ ప్రైజెస్కి వస్తున్నాయి. ఫస్ట్ నేను చూసినప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నింది. సో ఈ సేల్లో అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్నాను, తీసుకున్నాను అనమాట.